షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం. Topic for today is, I have called you friends. I have called you friends. The text is from the Gospel according to St. John chapter 15, verse 15. నేను స్నేహితులని పిలుస్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరుగుడు గనుక ఇక మిమ్మను దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. A shift in the relationship between Jesus and his followers, moving from strict obedience to mutual intimacy. దాసులను పిలవక స్నేహితుని పిలుస్తున్నాను. శిష్యులకు ప్రభుకున్న సంబంధ బాంధవ్యాలను ఈ వచనం సూచిస్తున్నది. మూవింగ్ ఫ్రమ్ స్ట్రిక్ట్ ఒబీడియన్స్, అత్యంత విధేయత నుండి మ్యూచువల్ ఇంటిమసీ, ఎంతో సన్నిహితమైన సాన్నిధ్యంలోనికి ప్రవేశించే ఆ యొక్క భావాన్ని ఈ వచనం సూచిస్తున్నది. ఫ్రమ్ సర్వెంట్స్ టు ఫ్రెండ్స్, దాసులను పిలవక స్నేహితులను పిలుస్తున్నాను. In the ancient world, a servant blindly followed orders without understanding the master's eager goals. ప్రాచీన కాలంలో దాసుడు యజమాని యొక్క అంతిమ గురి ఏంటో, లక్ష్యం ఏంటో తెలుసుకొనక గుడ్డిగా వారు యజమాని యొక్క సూచన పాటించేవారు. By calling friends, Jesus elevates them into an inner circle. స్నేహితుని పిలిచడం ద్వారా ప్రభు తన శిష్యులను అంతర్గిక ఇన్నర్ సర్కిల్లోని వారిని ఆహ్వానిస్తున్నాడు. రీప్లేసింగ్ బ్లైండ్ ఒబీడియన్స్ విత్ ఎ డీప్ లవింగ్ ట్రస్ట్. గుడ్డిగా నమ్మకుండా వారు ప్రేమపూర్వక విశ్వాసంతో ప్రభుతో వారు సంచరించాలి, ముందుకు సాగాలని ప్రభు ఆశిస్తున్నాడు. సర్వెంట్ ఒబే అవుట్ ఆఫ్ డ్యూటీ అండ్ ఆబ్లిగేషన్. ఒక దాసుడు విధిగా లేదా బాధ్యతగా యజమానికి లోబడి ఉంటాడు. While as a friend we know the master's heart and obey out of love for the master. ప్రేమతో మనం విధేయత చూపిస్తాం, ప్రేమతో యజమానిగా హృదయం ఎరిగి ఆ ప్రకారం మనం జీవిస్తాం. బికాస్ మన స్నేహితులుగా పిలవబడుతున్నాం కాబట్టి. డివైన్ రెవల్యూషన్. జీసస్ ప్రూవ్స్ దిస్ ఫ్రెండ్షిప్ బై షేరింగ్ ఎవ్రీథింగ్ దట్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ మై ఫాదర్. నా తండ్రి ద్వారా నేర్చుకున్నవన్నీ కూడా మీకు తెలియజేసి అంటున్నాడు. స్నేహితుల మధ్య సీక్రెట్స్ ఉండవు, ఓపెన్ హార్టెడ్గా ఉంటారు, అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. యేసు ప్రభు కూడా తండ్రి మిగిలిన సంగతులన్నీ కూడా వాళ్ళతో స్నేహితులుగా ఆ ఇంటిమేట్ సర్కిల్లోకి వచ్చారు. కాబట్టి అన్నీ మీకు తెలియజేస్తూ ఉన్నానని ప్రభు చెప్పడం ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లారా, మనకెంతో ధన్యత. బికమ్ ఫ్రెండ్స్. మీరు నా ఆజ్ఞలు పాటించినట్టయితే అన్నమాట కూడా మనం చూస్తాం ఈ వాక్య భాగంలో. కాబట్టి నేను మీకు ఆజ్ఞాపించే వాటి అన్ని చేసేలా మీరు నా స్నేహితులే అవుతారు. వాట్ ఎవర్ గాడ్ కమాండెడ్ us to do, let us do it out of love, out of gratitude, not out of obligation or anything else. Not following Christ blindly. కాబట్టి మనం ఎంతో సంతోషంగా ప్రభువును మనం వెంబడిస్తాను హృదయం ఎరిగిన వారమై ఆ ప్రకారం మనం జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఇదో ప్రశ్న. వాట్ డిడ్ నోవా బిల్డ్ ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ ఆర్క్? వాట్ డిడ్ నోవా బిల్డ్ ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ ఆర్క్? ఓడ నుండి బయటకు వచ్చిన తర్వాత నోవహు ఏది కట్టాడు? ప్రార్థన చేసుకున్నాం. స్తుతికి పాత్ర మహోన్నత
మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తాను మా తండ్రి. వాక్యం విన్న పది బిడ్డలను దర్శించండి, దీవించండి. దాల్చిన పిలవగా స్నేహితులుగా పిలుస్తున్న విధానం బట్టి మీ స్తోత్రాలు తండ్రి. దాసు యజమాని చేసేదాన్ని ఎరగడు కాబట్టి నైనా స్నేహితుని పిలిచారు, దాన్ని మాకు అన్నీ కూడా తండ్రి సిద్ధపరిచారు ప్రభువా. ఏది దాచుకోనకుండా తండ్రి ప్రత్యక్షపరిచారు తండ్రి. మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మనసును హృదయం ఎరిగి ఆ రీతిగా మేము జీవిస్తూ ముందుకు సాగుటకు ఆత్మశక్తి ఇవ్వగలందు మీ స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడు ఆయన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికి సదా తోడై ఉండును గాక. ఆమేన్.